హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి కరివేపాకు నిల్వ పచ్చడి తయారు చేసే విధానం. కరివేపాకు నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద వేసి నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టకూడదు, ఫ్యాన్ గాలిలోనే నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. ఒక గ్లాసు నీళ్ళు వేడి నీళ్ళు కాసుకోవాలి. కాసుకుని ఒక కప్పు చింతపండుకి వేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసి నానబెట్టాలి చింతపండుని. తర్వాత స్టవ్ అంటించి కడాయి పెట్టి వీటైన తర్వాత 1 స్పూన్ మెంతులు, 3 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఫ్రై చేసుకోవాలి. అలా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని వీటైన తర్వాత 2 కప్పులు ఆయిల్ వేసుకోవాలి. మినపప్పు, పచ్చెనగపప్పు, మినపప్పు 2 స్పూన్లు వేసుకోవాలి. శనగపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను వేసుకుని అలా కలపాలి. వెల్లుల్లిపాయలు ఒక 5-6 వేసుకోవాలి. చెదగొట్టుకుని వేయాలి. వెల్లుల్లిపాయలు అయితే పేలుతాయి. 4 ఎండుమిరపకాయలు 1 స్పూను, ఇంగు పొడి, కొంచెం కరివేపాకు వేసుకుని ఈ పోపు అంతా ముందుగా వేపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆరబెట్టుకున్న కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆయిల్లో పెట్టకూడదు, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా వేపాలి. బాగా వేగే వరకు వేపాలి. ఇవి ఇలా పట్టుకుని చూస్తే ఇరిగిపోవాలి. ఆకు అలాగా వేపాలి. బాగా తడంటూ ఉండకూడదు. తర్వాత చింతపండుని ఉడకబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు ఈ విధంగా ఉడకబెట్టాలి. ఇలా గుజ్జులాగా ఉడకబెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో కరివేపాకు పొడి కింద చేసుకోవాలి. తర్వాత చింతపండు వేయాలి. అన్నీ ఒకసారి వేయకూడదు, ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు కూడా పేస్ట్ లాగా పొడి చేసుకోవాలి. తర్వాత ఆవపిండి, మెంతిపిండి కూడా పొడి చేసుకుని ఉంచుకున్నాం కూడా అది కూడా వేసుకోవాలి మిక్సీ జార్లో. 1 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్, 1 అర స్పూన్ పసుపు వేసుకుని వేడి నీళ్ళు కాసినవి ఉంటాయి కదా అవి వేసుకుని ఇలా గ్రేవీలా మిక్సీ పట్టుకోవాలి. చల్లనీళ్ళు వేయకూడదు. మనం కాసి చల్లార్చుకున్న నీళ్ళు మాత్రమే వేయాలి. వేసి ఇలా పచ్చడి కింద రుబ్బుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ చల్లారిన తర్వాత ఈ పచ్చడి కూడా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది నిల్వ పచ్చడి. మామూలుగా పచ్చడిలాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా చాలా రుచిగా ఉంటుంది. టిఫిన్లోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. కొంచెం బెల్లం తురుముకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా పాకం కింద పట్టుకోవాలి. మరి ఎక్కువ పాకం రావట్లేదు, కొంచెం లైట్గా అలాగా వాటర్ వేసుకుని కలుపుకుంటే సరిపోద్ది. ఇది కూడా పచ్చడిలా వేసుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం వేయడం వల్ల. బాగా కలపాలి. బెల్లం పాకం కలిసేటట్టు బాగా పచ్చడి కలుపుకోవాలి.